ఆగండి ఈ వీడియో మాత్రం మీరు చివరి వరకు చూడండి ఎందుకంటే ఇది శాంట్రో ఓకే సార్ సింగిల్ ఓనర్ బండి ఇంకో 5 years ఫిట్నెస్ వాల్యూడ్ ఉంది ఓకే సార్ మనకు 140కి వస్తుందండి 140కి వస్తుంది టీఎన్జీ 35-38 వస్తుంది మైలేజ్ ప్రైస్ మార్కెట్ కన్నా చాలా రీజనబుల్ ఉంది వీళ్ళ దగ్గర తక్కువ ప్రైస్ ఉంది మళ్ళీ అంతా షోరూమ్ ట్రాక్ కండిషన్ లో ఉంటుంది నా దగ్గర 1,50,000 నుంచి 45 lakhs వరకు పెద్ద వెహికల్స్ చిన్న వెహికల్స్ అన్ని ఉండేది మిక్స్డ్ వెహికల్ మొత్తం నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ షోరూమ్ ట్రాక్ ఉన్న బండ్లే అమ్ముతామండి మనం మీరు పెద్ద బండికి పోతే నేను 80-85% ఫైనాన్స్ చేపిస్తాను నేను కస్టమర్ సివిల్ బట్టి ప్రొఫైల్ బట్టి ఇది 2023 లెజెండర్ టాప్ అండ్ మోడల్ 4x4 ఆటోమేటిక్ బెలినో 2021 పెట్రోల్ జీటా సెకండ్ టాప్ కార్టియర్ సర్టిఫై చేసిందండి ఇది అంటే బండి బాగుంది సర్టిఫై నాన్ యాక్సిడెంట్ లేకుండా 1 year వారంటీ ఇస్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ రాధిక తెలుగు ఫ్యాక్ట్స్. ఇక్కడైతే మనకు 1,40,000 నుంచి 40 lakhs వరకు అయితే మనకు కార్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ మనకు ఫ్రీ ఓన్ వెహికల్ అండి, సర్టిఫైడ్ వెహికల్స్ అయితే ఉన్నాయి. మనం ఇప్పుడు కామినేని దగ్గర ఉన్నటువంటి ఆటో ట్రేడ్స్కి అయితే వచ్చేసాం. వీళ్ళ దగ్గర అయితే మనకు అన్ని చాలా మోడల్స్ ఉన్నాయండి. మనకు ఇప్పుడైతే మనకు ట్రెండింగ్లో అయితే మనం చాలామంది సెకండ్ హ్యాండ్ వెహికల్స్కే మనకు మొగ్గు చూపుతున్నారు, ఎందుకంటే దాని ద్వారా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అంటే మొదటి ఈ వీడియోలో ఏం చెప్పదలుచుకున్నా అంటే మీరు కారు తీసుకునే ముందు 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మీరు పర్చేజ్ చేయండి. ఇది మాత్రం డిస్క్లైమర్ అండి, నేను చెప్తున్నాను. మన వీడియోలు చూసి అని పరిగెత్తకుండా మీరు 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే కార్ అయితే మీరు పర్చేజ్ చేయండి. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీరు షేర్ చేసిన వాళ్ళు అవుతారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే అండి సార్. మన ఆఫీస్ నేమ్ అడ్రస్ చెప్పండి సార్. నా ఆఫీస్ నేమ్ వచ్చి ఆటో ట్రేడర్స్, ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్ ఆపోజిట్ అండి. ఓకే సార్. ఓకే సార్, మన దగ్గర ఏ మోడల్ నుంచి ఏ ప్రైస్ నుంచి ఉంది మన దగ్గర? నా దగ్గర 1,50,000 నుంచి 45 lakhs వరకు పెద్ద వెహికల్ చిన్న వెహికల్స్ అన్ని ఉండేది మిక్స్డ్ వెహికల్. ఓకే, అంటే మన దగ్గర ఎట్లా సార్ సేల్ ఓన్ అంటే ఏ విధంగా అంటే అన్ని కస్టమర్ పెట్టినవి, కొంతమంది మనం పర్చేజ్ చేసిన వెహికల్స్ ఉన్నాయి. మొత్తం నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ షోరూమ్ ట్రాక్ ఉన్న బండ్లే అమ్ముతామండి మనం, క్వాలిటీ బండ్లే అమ్ముతాం. ఏదైనా రీజనబుల్ ప్రైస్, బ్యాంక్ లోన్ అవైలబుల్ చేపిస్తాం, కస్టమర్ కి అన్ని విధాలు సర్వీస్ చేస్తాం మనం. మీరు ఈ ఫీల్డ్కి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? నేను 2002లో ఈ ఫీల్డ్కి వచ్చానండి. అబౌట్ 26 years అవుతుంది నాకు. ఓకే, మన దగ్గర కస్టమర్లు ఎట్లా ఉంటారు? కస్టమర్ నా కస్టమర్ పాత కస్టమర్లు చాలా మంది ఉన్నారు సార్ నాకు. ఓకే, 20 years నుంచి వాళ్ళే రన్ అవుతున్నారు. ఇప్పుడు అసలు ఏమి తెలియని వాళ్ళు వస్తారు బండి గురించి. అవునండి. మీరు వాళ్ళకి ఏ బండి చూపిస్తారు, ఎట్లా చూపిస్తారు? వాళ్ళకంటే కస్టమర్ బట్టి, కస్టమర్ ఏ వెహికల్ అవైలబుల్ కోరుకొని వస్తే అతనికి ఆ బండి నాకు లేకపోయినా నేను సర్వీస్ చేసి ఇప్పిస్తాను కస్టమర్కు. ఓకే ఓకే సార్, ఇప్పుడు మన దగ్గర ఏమేమి వెహికల్ ఒకసారి చూపిస్తారా? మన కాడ వచ్చేసి ఇప్పుడు తక్కువ ప్రైస్ అంటే ఇది ఉంది 2008 మోడల్. ఓకే, షిఫ్ట్ వీడిఐ డీజిల్. ఓకే, మా ఎంత తిరిగింది సార్? ఇది 190 ఏమో తిరిగింది. నెక్స్ట్ ఇది పెట్రోల్ బండి 2013 షిఫ్ట్. ఓకే, ఇది 280కి వస్తుందండి. ఇది 280. ఓకే, నెక్స్ట్ మోడల్. నెక్స్ట్ ఇది ఆటోమేటిక్ 2011. ఓకే, ఆటోమేటిక్. ఓకే, 64,000 తిరిగింది. ఓకే, ఇది మనకు ఫైనల్ 260కి వస్తుంది ఫైనల్ i10. ఓకే, అంటే మన నెగోషియబుల్ అవుతుందా? నెగోషియబుల్ అవుతుంది, కస్టమర్ వస్తే నెగోషియబుల్ అవుతుంది, నెగోషియబుల్ అవుతుంది. ఇది శాంట్రో సింగిల్ ఓనర్ బండి 2008 మోడల్. ఇంకో 5 years ఫిట్నెస్ వాల్యూడ్ ఉంది. మనకు 140కి వస్తుందండి. 140కి వస్తుంది. నెగోషియబుల్ చేస్తుంది దాంట్లో కూడా. ఓకే, ఇది ఇయాన్ 2012 మోడల్. ఓకే సార్, ఇది మనకు ఫైనల్ వచ్చేసి 180కి వస్తుందండి. ఇది 180కి వస్తుంది. ఎంత తిరిగింది సార్ కిలోమీటర్? ఇది 65,000 తిరిగింది. సింగిల్ ఓనర్ బండి. ఇది కూడా సింగిల్ ఓనర్. మన దగ్గర ఫైనాన్స్ ఎలా ఉంటుంది సార్? చాలా మంది కస్టమర్లు అంటే ఈ మోడల్స్ కు ఫైనాన్స్ రావండి ఈ బడ్జెట్ లో. మీరు పెద్ద బండికి పోతే నేను 80-85% ఫైనాన్స్ చేపిస్తాను నేను, కస్టమర్ సివిల్ బట్టి ప్రొఫైల్ బట్టి. పెద్ద వెహికల్ ఉంది. ఓకే సార్, ఈ మోడల్ ఏమి సార్? ఇది 2023 లెజెండర్ టాప్ అండ్ మోడల్ 4x4 ఆటోమేటిక్. ఓకే సార్, ఇది వచ్చేసి మనకు 47 lakhs చెప్తుంది కస్టమర్. ఓకే సార్, కొంచెం నెగోషియబుల్ అవుతుంది. 45,000 తిరిగింది షోరూమ్ ట్రాక్. కొత్త బండి 64 lakhs ఉంది ఇది. ఓకే, ఏమైనా నెగోషియబుల్ అవుతుంది ఖచ్చితంగా. ఫైనాన్స్ వస్తుంది మీకు 40 lakhs లోనే వస్తుంది దీనికి. 40 lakhs లోనే వస్తుందండి. ఓకే సార్, బెలినో
21 ఓకే సార్. పెట్రోల్ జీటా ఓకే. సెకండ్ టాపు. ఓకే. బండి వచ్చేసి 80,000 తిరిగిందండి ఇది. ఓకే సార్. ఇది మనం 680 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కస్టమర్ వస్తే కొంచెం నెగోషియబుల్ అవుతుంది. నెగోషియబుల్ అవుతుంది. చిన్న సింగిల్ ఓనర్ బండి బాగుంది. ఓకే సార్. ఇంకా మన దగ్గర ఏమైనా కలర్ వేసినాయి కానీ అలాంటి ఏమైనా ఉంటాయి సార్? ఇప్పుడు చాలా మన కాడ యాక్సిడెంట్ వెహికల్స్ కానీ రీపెయింట్ వెహికల్స్ కానీ ఉంటే కస్టమర్ చెప్తాం, ఈ బండి ఇక్కడ పెయింట్ అయిందండి, ఇక్కడ టచ్ అప్ అయిందండి అని చెప్తాం. కానీ యాక్సిడెంట్ మాత్రం అమ్మము, లోపలికి కూడా రానియం. ఓకే సార్. సిస్టమేటిక్ కస్టమర్, మన నెక్స్ట్ కస్టమర్ మనకి ఇంపార్టెంట్ అండి. ఓకే సూపర్ సార్. నెక్స్ట్ మోడల్ సార్ 2023 అండి ఇది. 16,000 తిరిగింది. ఏ మోడల్ సార్ ఇది? హోండా వెన్యూ ఎన్ వర్షన్ కొత్తగా వచ్చింది ఇది. ఓకే సార్. ఎన్ లైన్. ఓకే. టాప్ అండ్ మోడల్. ఓకే. సన్ రూఫ్ తో సహా ఉంది. 16,000 తిరిగింది. ఓకే. ఇది కస్టమర్ 16,000 తిరిగింది. ఒకటే సర్వీసింగ్ అయింది బండి. ఓకే. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి ఆయన 13,50 చేస్తుండండి. నెగోషియబుల్ అవుతుంది. నెగోషియబుల్ అవుతుంది. కొత్త బండి 17,80 ఉంది సార్ ఇది. ఓకే. ఇది ఆటోమేటిక్ SL6. ఓకే సార్. 87,000 తిరిగిందండి. షోరూమ్ ట్రాక్. ఓకే. ఆయన ఎక్స్పెక్టేషన్ 8,50 చేస్తుంది సార్. టాప్ అండ్ మోడల్. ఇక్కడ ఈ సర్టిఫికేట్ ఏంటి సార్? ఇది స్టిక్కర్ ఇది కార్టియర్ సర్టిఫై చేసిందండి. ఇది అంటే బండి బాగుంది, సర్టిఫై, నాన్ యాక్సిడెంట్ లేకుండా సర్టిఫై చేసిన కార్ అండి. అంటే ఇట్లా సర్టిఫై చేసిన వాటికి వారంటీ ఉంటుంది కదా? వారంటీ అంటే 1 year వారంటీ ఇస్తారు. ఓకే. సర్వీసింగ్ ఫ్రీగా ఇస్తారు. అట్లా మన కస్టమర్ బట్టి చేపించచ్చు అండి. ఇది 2021 సార్. కియా సెల్టాస్ పెట్రోల్ టాప్ అండ్ మోడల్. బండి వచ్చేసి 32,000 తిరిగిందండి. 32,000 తిరిగింది. ఓకే. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 14 లక్షలు అనుకుంటున్నాడు. ఓకే. 14 లక్షలు అంటున్నాడు. నెగోషియబుల్ అయితే సార్. 2016 S10 స్కార్పియో ఫ్యాన్సీ నెంబర్ 9,000 ఇన్వాయిస్ ఓనర్ సార్. ఇది ఫ్యాన్సీ నెంబర్ ఉంది. ఓకే. ఫ్యాన్సీ నెంబర్ ఉంది. దీని కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 9 లక్షలు అనుకుంటున్నాడు. మేబీ కొంచెం దిగొచ్చు. బండి సింగిల్ ఓనర్. బండి చాలా బాగుంది. ఇన్సూరెన్స్ తో సహా వాల్యూడ్ ఉంది. ఇన్సూరెన్స్ ఉంది. ఉంది సార్. 2012 సార్ డస్టర్ ఇది. సింగిల్ ఓనర్ మిలిటరీ ఆఫీసర్ బండి. ఇది 1,40,000 తిరిగింది ఇంతవరకు. ఓకే సార్. RXZ టాప్ మోడల్. ఓకే సార్. తక్కువ రేట్కి వచ్చేస్తారండి బండి. ఇది ఏం రేట్ ఎంత? ఇది ఫైనల్ గా ఇది 280కి వస్తుంది సార్. బండి 280కి వస్తుంది. డీజిల్ 12 మోడల్. ఇది 2017 మోడల్ ఎర్టికా. ఓకే సార్. 2017 మోడల్ VDI ఎర్టికా. ఓకే సార్. మనకి ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 750 అనుకుంటున్నారు సార్. కొంచెం నెగోషియబుల్ అవుతుంది సార్. ఇది ఆల్టో 2017 సార్. ఇది ఓకే సార్. 65,000 తిరిగింది బండి. ఇది VX టాప్ అండ్ మోడల్. ఓకే. బండి బాగుంది సార్. ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 280 అనుకుంటున్నారు సార్. 280 నెగోషియబుల్ అవుతుంది సార్. ఆల్టో 2013 మోడల్ సార్. ఇది CNG విత్ CNG కంపెనీ CNG. బండి కూడా చాలా తక్కువ తిరిగింది. ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 220 అనుకుంటున్నారు సార్. ఇది 220 విత్ CNG 35-38 వస్తుంది మైలేజ్. CNGలో 35 వస్తుంది సార్ ఈజీగా. సూపర్ సార్. 2011 రిడ్ సార్. ఇది చాలా మంచి బండి. ఇది సింగిల్ హ్యాండ్ బండి. ఇది మనకు ఫైనల్ గా కస్టమర్ వచ్చేసి 280 అనుకుంటున్నారు సార్. కొంచెం నెగోషియబుల్ అవుతుంది సార్. 2015 సార్. ఇది డీజిల్. మోడల్ 2015 డీజిల్ టాప్ స్పోర్ట్స్. ఇది I20. అవును సార్. ఎంత తిరిగింది సార్? ఇది 1,52,000 తిరిగింది. ఇన్వాయిస్ ఓనరు. షోరూమ్ ట్రాక్ బండి. ఇది వచ్చేసి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 450 అనుకుంటున్నారు సార్. నెగోషియబుల్ ఉంది సార్. నెక్స్ట్ మోడల్ ఈకో స్పోర్ట్ 2015. ఎంత తిరిగింది సార్? ఇది మైలేజ్? ఇది మైలేజ్ వచ్చేసి 1,08,000 తిరిగింది సార్ బండి. ఇది సింగిల్ ఓనర్ సాఫ్ట్వేర్ ది బండి. ఆయన వచ్చేసి ఎక్స్పెక్టేషన్ 480 అనుకుంటున్నారు సార్. ఓకే సార్. ఫైనల్ ఒకసారి మన అడ్రస్ చెప్పండి సార్. మన అడ్రస్ వచ్చేసి LB నగర్ కామినేని హాస్పిటల్ ఫ్లైఓవర్ కింద బిసైడ్ HP పంపు. ఫ్లైఓవర్ కింద ఒకటే పెట్రోల్ పంప్ ఉందండి. ఆ పంప్ పక్కనే ఆటో ట్రేడర్స్. గూగుల్లో కొట్టినా సెర్చ్ చేసినా వచ్చేస్తుంది సార్. ఆటో ట్రేడర్స్ LB నగర్ కొట్టినా వచ్చేస్తుంది సార్. ఓకే అండి. ఓకే సార్. వెల్కమ్. కస్టమరు కరీంనగర్ కస్టమర్ అండి. నాకు పాత పరిచయము. తక్కువ రేట్లో 2016 మోడల్ డస్టర్. ఈరోజు డెలివరీ తీసుకుంటారు వాళ్ళు. ఇక కస్టమర్తో మాట్లాడారు సార్. హ్యాపీగా ఉన్నారు అతను. సార్ మీ బండి ఎట్లా అనిపించింది సార్ మీకు? బండి జెన్యూన్గా ఉంది సార్. క్వాలిటీ ఉంది సార్. బండి పేపర్లు ఆల్ క్లియర్ ఉన్నాయి సార్. ఇప్పటివరకు బండి ట్రయల్ చూసాము. బండి కండిషన్ బాగుంది. 70% రేట్ పరంగా రేట్ రీజనబుల్ పడ్డది. ఇదివరకు కూడా మీరు మంచి రేట్లో ఇచ్చారు. పర్వాలేదు మాకు. మీకు అందుకనే సెకండ్ టైం థర్డ్ టైం వచ్చినాము. ఇంకా నెక్స్ట్ టైం ఎవరు ఉన్నా కూడా నేను రిఫర్ చేసి కస్టమర్ తీసుకొచ్చి మీకు సేల్ చేపిస్తాను. మా కాడ చిన్న బండ్లు కాకుండా పెద్ద బండ్లు కూడా బాగా సేల్ ఉంటాయండి. ఈ 22 మోడల్ ఫార్చునర్. కస్టమర్ వచ్చేసి మార్వాడి కస్టమర్ సంతోష్ గారు.
మంచి రేట్లో మంచి బండి, సర్వీస్ ట్రాక్ బండి, 57,000 తిరిగిన బండి ఇచ్చానండి ఇప్పుడే కస్టమరు. వాళ్ళ ఫ్యామిలీ కొన్న వాళ్ళు కస్టమర్ సర్వీస్ కాబట్టి వాళ్ళు మంచి నాకు ఇజ్జత్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి నేను మంచి రేట్లు ఇచ్చానండి బండి. నా సొంత ఫ్యామిలీ కస్టమర్ వాళ్ళు. నా కాడ డైలీ పెద్ద బండ్లు 1 నుంచి 2 సేల్ అవుతాయండి. నా సర్వీస్ ఎట్టుందండి మీకు? చాలా బాగుంది. మంచి ప్రైస్లో పడ్డదిగా బండి మీకు. సాటిస్ఫై ఉన్నారు కదా మీరు? అదే విషయం చెప్పుదామని. థ్యాంక్ యూ సార్. మీకు మీ ఫ్యామిలీకి శుభం కలగాలి. ఓకే సార్, చెప్పండి భయ్యా, మీ ఒపీనియన్ చెప్పండి. మీకు ఎలా అనిపిస్తుంది? ఇది మన ఆటో ట్రేడ్స్లో వచ్చినాం మేము బండి కొన్నికే. ఓకే, యాక్చువల్ తక్కువ తిరిగిన వెహికల్స్ దొరుకుతాయి వీళ్ళ దగ్గర. ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది? మీ ప్రైస్ ఇట్లా మార్కెట్ కన్నా చాలా రీజనబుల్ ఉంది వీళ్ళ దగ్గర. తక్కువ ప్రైస్ ఉంది. మళ్ళీ అంతా షోరూమ్ ట్రాక్ కండిషన్లో ఉంటుంది వెహికల్స్. ఓకే, వీళ్ళ దగ్గర బయట చేంజెస్ చేస్తారు కదా, అట్లా మీటర్ వగైరా చేంజెస్ ఏం చేయరు. ఓకే, ఏది ఉన్నా డైరెక్ట్ ఉన్నట్టు ఓనర్ టైప్ ఇప్పిస్తారు. ఓకే, మీరు బండిలో అసలు ఏమేమి చెక్ చేసుకున్నారు? మీకు ఎలా అనిపించింది? బండి ఏం చెక్ చేసుకున్నారు? అంటే స్టార్టింగ్ రాగానే వాళ్ళు నాకు టెస్ట్ డ్రైవ్ ఇచ్చారు. ఓకే, అయితే నేను టెస్ట్ డ్రైవ్ వేసిన బండి. ఓకే, టెస్ట్ డ్రైవ్ వేసినాక నాకు జర స్మూత్ అనిపించింది బండి. ఓకే, అయితే కానీ కూడా సార్ రిక్వెస్ట్ చేసిన జర ఒక్కసారి షోరూమ్లో చెకప్ పెట్టించుకోండి. ఓకే, 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 అయితే నేను షోరూమ్లో పోయి అంతా రీడింగ్ వగైరా అంతా చెక్ చేయించుకున్నాను. ఓకే, అయితే బండి A1 ఉంది, మొత్తం నీట్ కండిషన్లో ఉంది. ఓకే, హ్యాపీనా? చాలా హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ భయ్యా. వెల్కమ్.